ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావాలననియు ప్రార్థించుచున్నాము. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానమునకు మించినటువంటిది ఏంటంటే క్రీస్తు ప్రేమ. ఏమండి, దేవుని ప్రేమ ఎంత విలువైనది, ఎంత బలమైనది, అసలు దేవుని ప్రేమను వర్ణించలేనిది. యేసు ప్రభువారు లోకమును ఎంతో ప్రేమించను అని దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, ఆయనలో ప్రేమ ఉంది. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయన చూపించేటువంటి ప్రేమ జ్ఞానమునకు మించినదంటండి. జ్ఞానమునకే కాదు, ఇంకా ఏది సరిపోదు దేవుని యొక్క ప్రేమకు. ఆయనలో చాలా ప్రేమ ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో యేసు ప్రభువారు కుష్ఠరోగులను స్వస్థపరిచారండి. కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులను అనుగ్రహించి నడిపించగలిగాడు ఆయన. మోగవారు మాట్లాడేటట్లు యేసు ప్రభువారు చేయగలిగారు. చెవిటివారు వినేటట్లు యేసు ప్రభువారు చేయగలిగారు. కారణం ఏంటి తెలుసా? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన చూపినటువంటి కృప ద్వారా చెవిటివారు స్వస్థత పొందారు, మోగవారు స్వస్థత పొందారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు ద్వారా జరిగాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ అనేది జ్ఞానమునకు మించినదంటండి. క్రీస్తు ప్రేమ ఎదుట జ్ఞానం కూడా సరిపోదు. అంతేకాదు, డబ్బు కూడా సరిపోదు, బంగారం కూడా సరిపోదు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా సరిపోవండి. క్రీస్తు ప్రేమే విలువైంది. బంగారం కంటే, వెండి కంటే, డబ్బు కంటే, లోకములో ఉన్న ఆస్తుల కంటే. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ చాలా విలువైనది, చాలా బలమైనది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆయన ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను నువ్వు వర్ణించాలి అనంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవలసిన అవసరం ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమకు ఏది సరిపోదు. మనుషుల యొక్క ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. మనుషులు ఎలా ప్రేమిస్తారు? డబ్బున్న వాళ్ళను ప్రేమిస్తారు మనుషులు ఎక్కువ, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళను ప్రేమిస్తారు మనుషులు ఎక్కువ, సిరి సంపదలు ఉన్న వాళ్ళను ప్రేమిస్తారు ఎక్కువ, అందమైన వారిని ప్రేమిస్తారు ఎక్కువ మనుషులు. లోకములో జ్ఞానవంతులను, గొప్ప చదువుకున్న వాళ్ళను, గొప్ప గొప్ప ఉద్యోగస్తులను, గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని చాలామంది మనుషులు ప్రేమిస్తారండి. అది మనుషుల యొక్క ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటిది తెలుసండి? ఆయనను ఎంతమంది అయితే అంగీకరించారో అందరినీ యేసు ప్రభు వారు ప్రేమిస్తారు. దేవుని వాక్యం అంటది, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను అని దేవుని వాక్యం అంటది. లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నారు. ఈరోజు ఆయన ప్రేమ నీకు కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి, ప్రార్థించడానికి ఇష్టపడండి. ఆయన ప్రేమ నీకు చూపిస్తాడు. ఖచ్చితంగా నీవు ఎటువంటి వ్యాధిలో ఉన్నా, రోగములో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఆయన ప్రేమ ద్వారా నువ్వు ఖచ్చితంగా స్వస్థత పొందుతావు. నీకు అద్భుతాలు, మహత్కార్యాలు జరగాలి, దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి రా. ప్రభువు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. నీ ప్రేమ జ్ఞానమునకు మించినది నాయన. జ్ఞానమునకే కాదు, నీ ప్రేమ ఎదుట ఏది సరిపోదు. నీ ప్రేమ ద్వారానే అనేక మందిని స్వస్థపరిచావు నాయన, అనేక మందిని బాగు చేసావు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో
వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి, తాకండి. అందరి జీవితాల్లో అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించి ఈ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.